ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ముఖ్యంగా భారత్ పై సుంకాలు విధించడాన్ని అమెరికన్లే సమర్థించడం లేదు, అమెరికన్లే వ్యతిరేకిస్తున్నారు. ఆ దేశ మాజీ భద్రతా సలహాదారు జాన్ బాల్టన్ అయితే ఇంతకు ముందు వాయించేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా మరొక ప్రకటన విడుదల చేశారు. ట్రంప్ తన వ్యక్తిగత కక్షల్ని తీర్చుకోవడానికి ఇప్పుడు భారత్ మీద సుంకాలు విధిస్తున్నాడు, కానీ భారత్ మీద సుంకాలు విధించడానికి ఎక్కడా కారణాలు లేవు. ఒకవేళ సుంకాలు విధించాలనుకుంటే చైనా మీద విధించాలి, రష్యా మీద విధించాలి. ఆ దేశాలను వదిలేసి భారత్ మీద విధించడం ఏంటి? భారత్ ఇప్పటికే అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే చమురు కొంటుంది, పైగా ఆ చమురు తన జాతీయ భద్రతా అవసరాల కోసమని చెబుతోంది. పోనీ సరే అలాగే చేద్దాం, ఒకవేళ చమురు కొనడం వల్లే రష్యా ఆ దాడులు చేస్తుంది అనుకుంటే మరి మనం ఎందుకు అక్కడ ట్రేడ్ చేయాలి? మరి చైనా కూడా ట్రేడ్ చేస్తుంది కదా, మరి నాటో దేశాలు, యూరోపియన్ దేశాలు కూడా చేస్తున్నాయి కదా చిన్నదో పెద్దదో ట్రేడ్, మరి వాటి మీద ఎందుకు విధించడం లేదు? ఇదంతా కూడా ట్రంప్ తన వ్యక్తిగత కక్షల కోసం రెండోసారి అధ్యక్షుడయ్యాక తన యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే తను ప్లాన్ చేసుకున్నాడో వాటి కోసం వచ్చాడు ఇప్పుడు, అంతే తప్ప దేశం కోసం ఆలోచించడమే లేదు. ఇలా గనక చేస్తే అమెరికా చాలా వ్యూహాత్మకమైనటువంటి ఒక మంచి దేశాన్ని కోల్పోవలసి వస్తుంది. తద్వారా రాబోయే రోజుల్లో అమెరికా కీలకమైనటువంటి పరిస్థితుల్లో దెబ్బతింటుంది అంటూ ఆయన అయితే మాట్లాడడం జరిగింది. కానీ ట్రంప్కి సిగ్గు రావాలి కదా. ఒక జాన్ బాల్టన్ అనే కాదు, చాలా మంది ఈ విషయంలో మాట్లాడారు. అమెరికా మాజీ భద్రతా సలహాదారులు అనేక మంది ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళందరూ కూడా మాట్లాడారు ఇదే విషయాన్ని. పైగా ఇప్పుడు అమెరికా భయం ఏంటంటే పాకిస్తాన్కి దగ్గర అవుతుంది, అది ఒక ఉగ్ర దేశం అని అందరికీ తెలుసు. అమెరికా భయం కూడా అదే. అమెరికా ప్రజల్లో ఒక భయం ఉంది, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. భారత్కు దూరం అవడమే ఒక పరిస్థితి అయితే పాక్కి దగ్గర అవ్వడం ఇది ఎంతవరకు ఆమోదయోగ్యం కాదు అన్నది ప్రజల యొక్క అభిప్రాయం.